ఒకప్పుడు 60 ఏళ్ల వయస్సులోనూ బలవంతుడిగా కనిపించే ధర్మగణపతి తన గ్రామంలో పూజారి, మందిర కాపలాదారు, మూఢనమ్మకాలను పోగొట్టే జ్ఞాని కూడా. కాని ఆయన్ను ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. రాత్రివేళ ఆతని మందిరం తలుపులు మూసిన తరువాత వెలుగులు ఆనగా ఉండేవి. శబ్దాలు, అర్థం కాని పదాలు, కొన్నిసార్లు ఆకాశాన్ని తొలిచేలా వినిపించే నాదాలు. ఒకనాడు పల్లెకి దగ్గరలోని కొండల మధ్య ఒక శిల్పి వస్తాడు. అతని పేరు విశ్వనాథ్. అతను వినిపించిన కథలే కాదు, చూస్తేనే గుబురుగుబురుమనిపించే కళాఖండాలను తయారుచేస్తాడు. అతను ఓ వింత కోసం పల్లెకు వచ్చాడు, చంద్రబింబం అనే ఒక పురాతన అద్దం కోసం. ఇది చంద్రుని రాత్రుల్లోనే పనిచేస్తుందని, దానిలో చూసేవారికి తమ గత జన్మలు కనబడతాయని, ఒక్కసారి చూసినవారు తిరిగి సాధారణ జీవితానికి తిరగలేరని ఒక పురాతన గ్రంథం చెబుతోంది. విశ్వనాథ్ ఈ గ్రంథాన్ని చదివి, ధర్మగణపతి దేవాలయంలో ఇది దాగి ఉందని అనుమానం కలిగించాడు. రాత్రి సంధ్యలో విశ్వనాథ్ మందిరంలో ధర్మగణపతిని కలిశాడు. అతని కళ్లలో శాంతి ఉంది, కాని ఆ శాంతి వెనుక వేల కథలు దాగి ఉన్నాయి. విశ్వనాథ్ ముందుకొచ్చి అడిగాడు, మీరు చంద్రబింబం గురించి తెలుసా? ధర్మగణపతి మౌనంగా ఒక నిమిషం నిలిచాడు. తరువాత నెమ్మదిగా నోరు విప్పాడు. ఏవైనా బింబాలు చూస్తే మనం మారిపోతాం. చంద్రబింబం అయితే మనమే మనల్ని చూడలేము. మనం ఎవరో తెలుసుకుంటాం. విశ్వనాథ్ ఆశ్చర్యపోయాడు. అంటే నిజంగానే ఉంది కదా అది? ధర్మగణపతి నవ్వుతూ ఒక మూసిన తలుపును చూపించాడు. పాత చీరు పట్టిన రాగి తలుపు. ఈ తలుపు తెరిచి లోపలికి వెళ్ళగలిగితే, నీ మనసు సిద్ధంగా ఉంటే చంద్రబింబం నీ ముందు ప్రత్యక్షమవుతుంది. కాని అది నీ జీవితం మార్చేస్తుంది. విశ్వనాథ్ ఆశ్చర్యపోయాడు. అంటే నిజంగానే ఉంది కదా అది? ధర్మగణపతి నవ్వుతూ ఒక మూసిన తలుపును చూపించాడు. పాత చీరు పట్టిన రాగి తలుపు. ఈ తలుపు తెరిచి లోపలికి వెళ్ళగలిగితే, నీ మనసు సిద్ధంగా ఉంటే చంద్రబింబం నీ ముందు ప్రత్యక్షమవుతుంది. కాని అది నీ జీవితం మార్చేస్తుంది. అర్ధరాత్రి. చంద్రుడు నిండుగా మెరుస్తున్న రాత్రి. విశ్వనాథ్ ధైర్యంగా తలుపు తన్నాడు. తలుపు తెరచి లోపలికి అడుగుపెట్టాడు. ముందుగా ఆయనకు ఏమీ కనిపించలేదు. తరువాత కాంతి తక్కువగా మెరిసింది. నెమ్మదిగా ఒక నీలికాంతివలయమవుతుంది. అది అద్దంలా కనిపించసాగింది. అదే చంద్రబింబం. అతడు దగ్గరగా వెళ్ళాడు. అతని ముఖం కనబడలేదు. బదులుగా ఒక యువతి ముఖం. ఆమె అతనిపైనే చూస్తోంది. ఆమె కళ్లలో భయం, ప్రేమ, నమ్మకం, వేదన అన్నీ కలిపి ఉన్నాయి. ఆమె మాట్లాడింది. కాని పదాలు శబ్దాలుగా వినిపించలేదు. అవి మనసుని తాకిన భావాల్లా అనిపించాయి. నువ్వు మళ్ళీ వచ్చావా విశ్వా? విశ్వనాథ్ వెనక్కి నిలబడాడు. నిన్ను ఎప్పుడూ చూడ్లేదు. నువ్వెవరు? నువ్వు ఈ భూమికి 4వసారి వస్తున్నావు. ప్రతి జన్మలోనూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఇప్పుడు మాత్రం వెళ్ళవు. ఆ సమయంలో అద్దం దాగిపోయింది. ఒక్కసారిగా గదిలో చీకటి. విశ్వనాథ్ కుప్పకూలిపోయాడు. తరువాత రోజు ధర్మగణపతి మందిర తలుపులు తెరిచి చూస్తే విశ్వనాథ్ అక్కడ పడి ఉన్నాడు. కాని అతని కళ్ళు బిగుసుకుని ఉన్నాయి. అతను ఏమో చూసినట్టు భయంతో పాటు ఆకర్షణ కలగలిపిన ఎమోషన్లో ఉంది. ఆయన నిద్రలేచిన తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయాడు. అతని కళలలో ప్రేమ పులకించింది. ఆయన ఎవరికీ చెప్పలేదు ఏం జరిగిందో. కాని అప్పటినుంచి అతను త్రికాలజ్ఞుడిగా మారిపోయాడు. తన కళలతో మనుషుల మౌనాన్ని మాట్లాడించేవాడు. ప్రతి శిల్పం వెనక ఒక ప్రేమ కథ ఉండేది. అతనితో మాట్లాడినవారు తమలో ఏదో కొత్తదాన్ని కనుగొంటారన్నది పల్లెవాసుల నమ్మకం. ఒక రహస్యమే. చంద్రబింబం ఎక్కడుంది? దానిలో ఎవరు కనిపించారు? అది నిజంగా గతజన్మ చూపుతుందా లేక మన మనసులో దాగిన కోరికలే అద్దంలో ప్రతిబింబమవుతాయా? ఈ ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేరు. ధర్మగణపతి మాత్రం నిశ్చలంగా ప్రతి పౌర్ణమి రాత్రి ఆ తలుపు దగ్గర కూర్చుంటాడు. ఎవరైనా మరొకరు ఆ అద్దం ముందు నిలిచే రోజు కోసం. ముగింపు మాటలు. మానవ జీవితంలో కొన్ని అద్దాల్లా ఉంటాయి. మనల్ని మనం చూస్తాం, కాని అది మనం కాదు. అది మన హృదయపు మరో రూపం. చంద్రబింబం ఆ అద్దాలలో ఒకటి. అది చూపేది మన గతం కాదు, మన మిగిలిపోయిన ప్రేమ, మన అసంపూర్తి కథలు.